Hello, everybody. Good morning, all of you. Today, our topic is endemism. This topic PPT is prepared and presented by Ganesh Gugloth, Department of Botany, MLD GDC గద్వాల్. ఈరోజు స్థానీయత అనే టాపిక్ గురించి చర్చించుకుందాము. అసలు స్థానీయత అంటే ఏంది? వాట్ ఈజ్ ఎండెమిజం? Any taxonomic unit or taxon like that species, genus or family which occur in a restricted area, usually isolated by natural, geographic or temporal barriers, is known as endemic taxon, and the phenomenon is referred as endemism. మనకు ఏదైనా ఒక జాతికి చెందిన జీవి కానీ లేదా జీవుల సముదాయం కానీ, అదే జాతి లేదా ప్రజాతి లేక కుటుంబం ఏదైనా కావచ్చు, అవి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పెరుగుతూ సహజ సిద్ధమైన భౌగోళిక లేదా భౌతిక అడ్డంకులచే వేరు చేయబడి జీవించే జాతులనే స్థానీయ జాతులు అంటాము. ఎండెమిక్ టాక్సాన్. స్థానీయ జాతులు అని అంటాము. ఈ దృగ్విషయాన్ని ఏమంటాము మనము? ఎండెమిజం అంటాము. ఏమంటాము? ఎండెమిజం, స్థానీయత. అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక జాతికి చెందిన జీవి కానీ జీవుల సముదాయం కానీ, అవి జాతికి సంబంధించింది కావచ్చు, ప్రజాతి లేదా కుటుంబం, అవి ఒక ప్రదేశంలో పెరుగుతూ సహజ సిద్ధమైన భౌగోళిక లేదా భౌతిక అడ్డంకులచే వేరు చేయబడి జీవించే జాతులనే స్థానీయ జాతులు అంటాము. ఈ దృగ్విషయాన్ని స్థానీయత అంటాము. The word endemism is derived from Greek. The word endemism is derived from Greek. In Greek within, demos, population. అంటే దీని అర్థం ఏంటంటే ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్న జీవ సమూహము. విత్ ఇన్ ద ప్లేస్ దే ఆక్యుపైడ్ ద పాపులేషన్స్. అంటే ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్న జీవ సమూహము అని నిర్వచించవచ్చు. దట్ ఈజ్ పాపులేషన్ అకరింగ్ విత్ ఇన్ యాన్ ఏరియా. ఇది గ్రీకు భాష నుంచి తీసుకున్నారు. దీని యొక్క మీనింగు, అర్థము ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్న జీవ సమూహము. ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్న జీవ సమూహాన్ని మనము స్థానీయత అని పిలుస్తాము. ద ఏరియా మే బి ఏ లార్జ్ కాంటినెంటల్ ఏరియా ఆర్ స్మాల్ జియోగ్రాఫిక్ రీజియన్. ఈ స్థల విస్తీర్ణం అనేది చిన్న భౌగోళిక ప్రదేశము, లార్జ్ కాంటినెంటల్ లేదా అతిపెద్ద వైశాల్యం ఉన్న భూభాగం కావచ్చును. ఇన్ సచ్ ఏరియాస్ అదర్ ఆర్గానిజం లివింగ్ దేర్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, వాటర్ ఎక్సెట్రా.
అటువంటి పరిమిత ప్రదేశాలలో జీవించే స్థానియ జాతులపై అక్కడ నివసించే ఇతర జీవజాతులు, అదర్ ఆర్గానిజం లివింగ్ దేర్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, లభించే ఆహారము, నీరు, ఆశ్రయము కూడా వీటిపైన ప్రభావం చూపిస్తుంటాయి. అర్థమైంది కదా. ఎండెమిజం అంటే ఏంది? ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పెరుగుతూ అక్కడ చుట్టూ ఉండే సహజ సిద్ధమైన భౌగోళిక పరిస్థితులు, వాటి చేత వచ్చే అడ్డంకులచే వేరు చేయబడి అవి జీవించే జాతులను మనం ఏమని పిలుస్తున్నాము? స్థానియ జాతులు, ఎండెమిక్ స్పీసీస్. ఎనీ టాక్సానమిక్ యూనిట్ ఆర్ టాక్సాన్ like that species, genus or family which occur in an restricted area, usually isolated by natural, geographic or temporal barriers, is known as endemic taxon, and the phenomenon is referred to as endemism. It is a Greek word. In Greek words, loin within the demos population, that is population occurring within an area, అంటే ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్న జీవ సమూహము. ఇవి చిన్న భౌగోళిక ప్రదేశం లేదా అతిపెద్ద వైశాల్యం ఉన్న భూభాగం కూడా కావచ్చు. వీటిపైన ఏమేం ప్రభావం చూపిస్తాయంటే ఇతర జీవజాతులు కావచ్చు, లభించే ఆహారము, నీరు, ఆశ్రయం కూడా వీటిపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. నెక్స్ట్, ఎండెమిజం కెన్ బి ఫ్యామిలీ, జెనెరా, స్పీసీస్ లెవెల్స్. స్థానియత వర్గీకరణలోని వివిధ వర్గాల స్థాయిలలో ఉండవచ్చును. అయితే ఇక్కడ ఎండెమిజం అనేది కుటుంబాలుగా ఉండొచ్చు, జాతులుగా, ప్రజాతులుగా, వివిధ స్థాయిలలో ఉంటాయి. అదే ఒకటి ఎండెమిక్ ఫ్యామిలీ, స్థానియ కుటుంబాలు అంటాము. ఎండెమిక్ జెనెరా, స్థానియ ప్రజాతులు. ఎండెమిక్ స్పీసీస్, స్థానియ జాతులు. ఎండెమిజం కెన్ బి ఫ్యామిలీ, జెనెరా ఆర్ స్పీసీస్ లెవెల్. ఎండెమిజం కెన్ బి ఎట్ ఫ్యామిలీ, జెనెరా ఆర్ స్పీసీస్ లెవెల్. ఇవి స్థానియ కుటుంబాలుగా ఉండొచ్చు, స్థానియ ప్రజాతులుగా ఉండొచ్చు, స్థానియ జాతులుగా ఉండొచ్చు. 3 రకాలుగా మనము పేర్కొంటాము. దీంట్లో మొట్టమొదటిది ఎండెమిక్ ఫ్యామిలీ. Endemic families are the ones which grow only in a particular province of a country or continent. These are called endemic families. ఏ కుటుంబాలైతే నిర్దిష్టమైన ప్రదేశాలలో మాత్రమే లభిస్తాయో వాటిని స్థానియ కుటుంబాలు అని కూడా అంటారు. Endemic family are the ones which grow only in a particular province of a country or continent. These are called endemic family. ఏ కుటుంబాలు అయితే నిర్దిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే లభిస్తాయో వాటిని స్థానియ కుటుంబాలు అని కూడా పిలుస్తాము. ఈ కుటుంబాలు ఒక నిర్దిష్టమైన స్థలంతో కానీ, ప్రదేశంతో కానీ, దేశము లేక ఖండాలతో కానీ గుర్తింపబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్,
సెరసిడి ఫిల్లేసి సెరసిడి పిల్లేసి చైనా దేశంలో స్థానియ కుటుంబంగా లభ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెరసిడి ఫిల్లేసి రిప్రజెంటెడ్ బై 2 స్పీసీస్ ఇన్ చైనా. చైనా దేశంలో స్థానియ కుటుంబంగా లభించేది ఏంది? సెరసిడి పిల్లేసి. నెక్స్ట్ డేవిడియేసి కుటుంబపు మొక్కలు ఒక ఆసియా ఖండంలో మాత్రమే లభ్యమవుతున్నాయి. డివిడియేసి కుటుంబానికి చెందిన మొక్కలు రిప్రజెంటెడ్ ఇన్ ఆసియా. అరాకియేసి and Brunniaceae are represented by 3 species each in South Africa. మనకు దక్షిణాఫ్రికాలో మాత్రమే లభించే స్థానియ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అరాకియేసి, బ్రూనియేసి లాంటి కుటుంబాలు మనకు ఎక్కడ స్థానియ కుటుంబాలుగా గుర్తిస్తున్నాయి? దక్షిణ ఆఫ్రికాలో. అదేవిధంగా ఆసియాలో అయితే డేవిడియేసి, చైనాలో అయితే సెరసిడి పిల్లేసి. ఓకేనా? దీస్ ఆర్ ది ఎండమిక్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఎండమిక్ జెనెరా. Endemic genera are found in particular region or country isolated from other areas. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశంలో చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలతో సంబంధం లేకుండా దూరంగా విడిగా పెరిగే ప్రజాతులను స్థానియ ప్రజాతులు ఎండమిక్ జెనెరా అని అంటారు. Endemic genera are found in particular regions or country isolated from other areas. ఇది వేరు చేయబడి ఉంటాయి. అదర్ ఏరియాస్, ఇతర ఏరియాలు. అదే పర్టికులర్ రీజియన్స్ ఆర్ కంట్రీ అంటే ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశంలో చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలతో సంబంధం లేకుండా దూరంగా విడిగా పెరిగే ప్రజాతులను స్థానియ ప్రజాతులు అని పిలుస్తాము. Thus, South Africa has 500 endemic genera constituting 30% total genera in that region. మనకు ఇలాంటివి ఆఫ్రికా ఖండంలో 500 స్థానియ ప్రజాతులు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం దక్షిణాఫ్రికాలో పెరిగే ప్రజాతులలో ఈ 30% ప్రజాతులు ఒకే ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమై స్థానియంగా జీవిస్తున్నట్లు తెలుస్తుంది. Thus, South Africa has 500 endemic genera constituting 30% total genera in that region. అంటే ఆఫ్రికా ఖండంలో 500 స్థానియ ప్రజాతులు ఉన్నట్లుగా గుర్తించే దానిలో దక్షిణ ఆఫ్రికాలో పెరిగే ప్రజాతులు ఏవైతే ఉంటాయో దాదాపు 30% ప్రజాతులు ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన స్థానియంగా జీవిస్తున్నట్లు తెలుస్తుంది. సిమిలర్లీ ఆస్ట్రేలియా విత్ 40%, శ్రీలంక 29% అండ్ ఇండియా విత్ 33% హ్యావ్ ఎండమిక్ జెనెరా. అలాగే ఆస్ట్రేలియాలో 40% ప్రజాతులు, శ్రీలంకలో 29% ప్రజాతులు స్థానియ ప్రజాతులుగా లభ్యమవుతున్నాయి. ఇది స్థానియ ప్రజాతుల గురించి సమాచారం. నెక్స్ట్ స్థానియ జాతులు.
మూడవది స్థానియ జాతులు, ఎండెమిక్ స్పీసీస్. Species, endemic species restricted to a particular regions are referred to as endemic species. ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమై లభించే జాతులను స్థానియ జాతులు అంటాము. స్థానియంగా మనము ఇంట్లో కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటాము. అవి మన పరిధిలో స్థానియంగా ఉంటాయి కాబట్టి, ఒకే ఒక ప్రాంతానికి, ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి కాబట్టి వాటిని ఎండెమిక్ స్పీసీస్ అంటాము. స్పీసీస్ రిస్ట్రిక్టెడ్ టు ఏ పర్టిక్యులర్ రీజియన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ఎండెమిక్ స్పీసీస్. In fact, in the world, many species are endemic to a particular region. ఈ విధంగా ఒకే ప్రదేశానికి మాత్రమే పరిమితమై లభించే లభిస్తున్నాయి. ఉదాహరణకు, ఇన్ ఇండియా నియర్లీ 12,760 species are endemic. How many species are? 12,760 species are endemic. ఉదాహరణకు, మన భారతదేశంలో జీవించి ఉన్న మొత్తం వృక్ష జాతులలో సుమారుగా 12,760 జాతులు స్థానియంగా లభ్యమవుతున్నాయి. అట్లాగే సిమిలర్లీ ఇన్ అవర్ కంట్రీ, అవుట్ ఆఫ్ 60,796 animal species, 2053 are endemic as shown below. మన దేశంలో 60,976 జంతు జాతులలో సుమారుగా 2,053 స్థానియ జాతులు ఉన్నట్లుగా సమాచారము. అవి కింద ఇవ్వబడ్డాయి, చూద్దాం ఒకసారి. ఇవి ఎండెమిక్ స్పీసీస్ ఇన్ ఇండియా. ఎండెమిక్ స్పీసీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని స్థానియ జాతుల సంఖ్య చూసినట్లయితే, మొక్కలు, జంతువులు. మొక్కల్లో శైవలాలు 1924, ఫంగి 3500, లైకెన్స్ 466, బ్రయోఫైట్స్ 938, టెరిడోఫైట్స్ 200, జిమ్నోస్పమ్స్ వివృత బీజాలు 7, అంజియోస్పమ్స్ ఆవర్త బీజాలు 5725. ఎనిమల్స్, ప్రోటోజోవాస్ 590, కీటక జాతులు లెపిడోప్టెరా స్పీసీస్ 9, మొలాస్కస్ 967, ఫిషెస్ ఫ్రెష్ వాటర్ 64, మంచినీటి చేపలు 64, ఫిషెస్ మెరైన్ 14, సముద్రపు నీటి జాతులు 14, అంఫిబియన్స్ 123, ఉభయచరాలు 123, రెప్టైల్స్ 182, సరీసృపాలు 182, ఏవ్స్ 60, పక్షులు 60, క్షీరదాలు మమ్మెల్స్ 44. ఓకే, ఇవి భారతదేశంలో ఉన్న స్థానియ జాతులు. నేచర్ ఆఫ్ ఎండెమిజం, స్థానియత స్వభావము. ఎండెమిజం త్రో లైట్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఫాలోయింగ్ వై. మనకు ఒక జాతి లేక జాతులు చాలా విస్తీర్ణమైన ప్రదేశంలో వ్యాపించి ఉండి కూడా శీతోష్ణ స్థితి మరియు ఇతర భౌగోళిక మార్పుల వల్ల క్రమంగా ఒకే ప్రదేశానికి పరిమితం అవుతున్నాయి. A taxon that had wide distribution in past may
now be restricted in occurrence to region due to climatic or geographical changes. అంటే అక్కడి ప్రస్తుత స్థానియ జాతులు అక్కడి ఒకప్పటి ముఖ్య జాతులకు సంబంధించిన మిగిలిపోయిన మొక్కలుగా పేర్కొనవచ్చు. The endemic taxon found in some isolated areas are perhaps the remnants of their ancient stock of relatives. అయితే భౌగోళిక మరియు అక్కడ వాతావరణంలో వచ్చే తీవ్రమైన మార్పుల వల్ల స్థానియంగా జీవిస్తున్న జాతుల మధ్య ఉండే సంబంధాలు క్రమేణా తగ్గిపోతాయి. Sometimes new endemic taxa may develop in different ecological niches through specification from active genetic stock. మనకు తిరిగి మళ్ళీ అక్కడ ఆ ప్రదేశంలో అక్కడే ఉన్న కొన్ని చురుకైన జన్యు సంతతి నుంచి కొత్త స్థానియ జాతులు పుట్టుకొస్తుంటాయి. స్థానియత జీవ వైవిధ్యంలోని క్రింది విషయాలను అర్థం చేసుకోవడంలో మనకు దోహదపడుతుంది. ద ఎండమిజం త్రూ లైట్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఫాలోయింగ్ వైజ్. బయోజియోగ్రఫీ ఆఫ్ ది కంట్రీ అంటే ఒక ప్రదేశం లేక దేశంలో జీవ భౌగోళిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి స్థానియత స్వభావం ద్వారా తెలుసుకోవచ్చు. జాతుల కేంద్ర స్థానాలు సెంటర్స్ ఆఫ్ స్పెసియేషన్. విలుప్త జాతులు ఏరియా ఎక్స్టింక్షన్, ఏవైతే విలుప్తమైనాయో నశించిపోయినాయో వాటి యొక్క సమాచారము. ఎక్స్టెంట్ ఆఫ్ వేరియేషన్, జీవుల్లో వచ్చే మార్పుల హద్దులు. విలుప్త జాతులు, జాతుల కేంద్ర స్థానాలు, ఒక ప్రదేశం దేశంలో జీవ భౌగోళిక పరిస్థితులు. అడాప్టివ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్పీసీస్, పరిణామ క్రమానికి అనుకూలంగా జాతుల్లో ఏర్పడే మార్పులు. ఇవన్నీ స్థానియత స్వభావం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ స్థానియత జీవ వైవిధ్యంలోని విషయాలను అర్థం చేసుకోవడంలో ఈ స్థానియత స్వభావం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్థానియత వర్గాలు. కేటగిరీస్ ఆఫ్ ఎండెమిజం. స్థానియత వర్గాల గురించి చూసినట్లయితే స్థానియతను 3 వర్గాలుగా విభజించినారు. ఎండెమిజం ఈజ్ ఆఫ్ 3 కేటగిరీస్, నేమ్లీ నియో ఎండెమిజం, దాన్ని నవ్య స్థానియత అంటాము. పేలియో స్థానియత. హోలో స్థానియత. ఇది 3 రకాల స్థానియత వర్గాలుగా మనము చూస్తాము. దాంట్లో నియో ఎండెమిజం అంటే ఏంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ ఎండెమిజం ఇన్ విచ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఆఫ్ వన్ ఏరియా మే డెవలప్ అండ్ గ్రో ఇన్ అదర్ ఐసోలేటెడ్ ఏరియా. ఇది స్థానియత ప్రక్రియలో ఒక స్థితి అనుకుంటే, ఒక ప్రదేశంలో జీవిస్తున్న జాతులలో దగ్గరి సంబంధం గల జాతులు దూర ప్రదేశాల్లో కూడా ఉంటే దాన్ని నవ్య స్థానియత అంటాం. ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ ఎండెమిజం ఇన్ విచ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ అంటే ఒక ప్రదేశంలో జీవిస్తున్న జాతులలో దగ్గరి సంబంధం, క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఆఫ్ వన్ ఏరియా మే డెవలప్స్ అండ్ గ్రో ఇన్ అనదర్ ఐసోలేటెడ్ ఏరియా. అంటే ఒక ప్రదేశంలో జీవిస్తున్న జాతులతో దగ్గరి సంబంధం గల జాతులు దూర ప్రదేశాల్లో కూడా ఉంటే దానిని నవ్య స్థానియత అని అంటాము. దిస్ మే బి డ్యూ టు
ఈ విధంగా విస్తరించడానికి గల ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అవి మ్యుటేషన్, జాతులలో ఉత్పరివర్తనం ఏర్పడము, క్రోమోజోమల్ రీఅరేంజ్మెంట్, క్రోమోజోమ్లో భౌతిక మార్పులు, నెక్స్ట్ ప్లాయిడ్ బహుస్థితికత ఏర్పడము, వేరియేషన్ ఇన్ న్యూ ఎన్విరాన్మెంట్, కొత్త ప్రదేశంలో మృత్తిక వాతావరణ మార్పులు, హ్యావింగ్ డిఫరెంట్ క్లైమాటిక్ అండ్ ఇడెఫిక్ స్ట్రెస్. ఈ విధంగా విస్తరించడానికి ముఖ్య కారణాలు మనము చూడవచ్చు. నెక్స్ట్ పేలియో ఎండెమిజం. పేలియో స్థానీయత, ఇది కూడా స్థానీయతలో ఒక స్థితిగా పరిగణిస్తారు. ఇట్ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ ఎండెమిజం వేర్ ఇన్ ద స్పీసీస్ విచ్ రిప్రజెంట్ ద remnants of older species occur in geologically old masses. ఇందులో ఇప్పుడు విలుప్తమైన గత కాలంలో విస్తారంగా నశించిన జాతులు గుర్తుగా స్థానియంగా మిగిలిపోయిన జాతులు ఉంటాయి. విచ్ రిప్రజెంట్ ద రిమ్నాంట్స్ ఆఫ్ ఓల్డర్ స్పీసీస్ అకర్ ఇన్ జియోలాజికల్లీ ఓల్డ్ మాసెస్. విలుప్తమైన గత కాలంలో విస్తారంగా నివసించిన జాతుల గుర్తుగా స్థానియంగా మిగిలిపోయిన జాతులు ఉంటాయి. దే ఆర్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్. పేలియో స్థానియత ఏర్పడడానికి కింది కారణాలు దోహదం చేస్తుంటాయి. దే ఆర్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్. వర్గీకరణ పరంగా ప్రత్యేకంగా విడిగా ఉంటాయి. దే హ్యావ్ నో క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఎనీవేర్. వీటితో దగ్గర సంబంధం ఉన్న ఇతర జాతులు లేకపోవడము. దే షో ద ప్రజెన్స్ ఆఫ్ సిమిలర్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ ఐస్లాండ్ అట్ టాప్ ఆఫ్ మౌంటైన్స్. ఈ జీవజాతులు పర్వత శిఖరాలపై లేదా ద్వీపాలలోనైనా ఒకే రకమైన జీవరూపాలను కలిగి ఉంటాయి. దే హ్యావ్ లో లెవెల్ ఆఫ్ పాలీప్లాయిడ్స్ అండ్ షో ఫాసిల్స్ ఎవిడెన్స్. వీటిలో బహుస్థితికత తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే వీటి ఆధారంగా శిలాజ నిదర్శన చరిత్ర ఉంటుంది. ఇది పేలియో ఎండెమిజం. హోలో ఎండెమిజం, హోలో స్థానీయత, ఇది కూడా స్థానీయతలో ఒక స్థితి. ఇట్ ఈజ్ ఏ ఫేజ్ విచ్ రిప్రజెంట్ ఎండెమిక్ స్పీసీస్ లయింగ్ బిట్వీన్ origin, spread and loss. It is a phase which represent endemic species lying between origin, avirbhavam, spread, వ్యాప్తి and loss, నశించుట due to extinction, విలుప్తం చెందడము. దీనిలో ఒక స్థానియ జాతి దాని ఆవిర్భావము, వ్యాప్తి, నశించుట అనే వివిధ స్థాయిల మధ్యలో ఉన్న స్థితిని హోలో స్థానీయత అంటాము. హోలో అంటే ఏంది? ఒక స్థానియ జాతి దాని ఆవిర్భావము, ఆరిజిన్స్, స్ప్రెడ్, నశించుట, విలుప్తం, ఎక్స్టింక్షన్ అనే వివిధ స్థాయిల మధ్యలో ఉన్న స్థితిని హోలో స్థానీయత అంటాము. హోలో స్థానీయత వివిధ కారణాల ద్వారా వచ్చిన పురోగమన లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ద హోలో ఎండెమిక్స్ మే హ్యావ్ ఫ్యూ ఎవిడెన్స్ ఆర్ డెరైవ్డ్ క్యారెక్టర్స్. ఇది హోలో ఎండెమిజం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎండెమిజం. స్థానీయత వర్గీకరణము. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎండెమిజం. స్థానీయత వర్గీకరణను సైటోలాజికల్ బేసిక్స్ ఇంటూ 4 types. దే ఆర్ పేలియో ఎండెమిక్స్, పేలియో స్థానీయ జాతులు, సైజో ఎండెమిక్స్, సైజో స్థానీయ జాతులు, అపో ఎండెమిక్స్, అపో స్థానీయ జాతులు, పాట్రో ఎండెమిక్స్, పాట్రో స్థానీయ జాతులు. ఇలా 4 రకాలుగా మనము
వర్గీకరించాము. దాంట్లో స్థానీయ జాతులు లేదా పేలియో ఎండెమిక్స్. ఇవి ఏ మార్పు లేని ప్రదేశాలలో ఉండే జాతులు. వీటిలో ఎటువంటి చెప్పుకోదగ్గ వైవిధ్యాలు అనేవి ఉండవు. దీస్ ఆర్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్. దే షో నో వేరియేషన్ అండ్ అక్కర్ ఇన్ ఐసోలేటెడ్ ఏరియా. నెక్స్ట్ సైజో ఎండెమిక్స్. దే ఆర్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్ ఆఫ్ గ్రాడ్యువల్ స్పెసియేషన్. ఇవి జాతి ఆవిర్భావ సమయంలో ఏర్పడిన స్థానియ జాతులుగా స్థిరపడిపోతాయి. గ్రాడ్యువల్ స్పెసియేషన్. దే హ్యావ్ ఏ కామన్ ఆరిజిన్ బట్ అక్కర్ ఇన్ ఐసోలేటెడ్ డిఫరెంట్ ఎకలాజికల్ నికేస్. ఒకే మూలం నుంచి వృద్ధి చెందిన జాతులు ఏర్పడే సమయంలో దూర ప్రదేశాల్లో ప్రత్యేక ఆవాసాల్లో పెరిగే స్థానియ జాతులుగా పరిణితి చెందుతాయి. అపో ఎండెమిక్స్. దే ఆర్ పాలిప్లాయిడ్ ఎండెమిక్స్. ఇవి బహుస్థితికత కలిగిన స్థానియ జాతులు. ఇవి ద్వైస్థితిక జాతుల నుంచి ఏర్పడతాయి. దే ఆర్ హైబ్రిడ్ ఇన్ ఆరిజిన్. దే అరైజ్ ఫ్రమ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ డిప్లాయిడ్ స్పీసీస్. ద్వైస్థితిక జాతుల నుంచి ఏర్పడతాయి. త్రైస్థితిక, చతుస్థితిక ఇంకా ఎక్కువ స్థాయి రూపాల్లో కూడా ఉంటాయి. పాట్రో స్థానీయత. వీటిని ప్రారంభ స్థానియ జాతులు అని అంటారు. దీస్ ఆర్ ప్రజెంట్ ఆర్ స్టార్టింగ్ ఎండెమిక్స్ విచ్ ఆర్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్. ఇవి ద్వైస్థితిక జాతులు. నెక్స్ట్ పాట్రో అయిపోయింది కదా, అపో ఎండెమిక్స్ అయిపోయింది. నెక్స్ట్ పాట్రో ఎండెమిక్స్. దీస్ ఆర్ అపో ఎండెమిక్స్ కదా, ఇది కూడా అయిపోయింది కదా అపో ఎండెమిక్స్. ఈ బహుస్థితికలు ఈ ద్వైస్థితిక జాతుల నుంచి ఏర్పడతాయి. పాట్రో స్థానీయత, ఈ ప్రారంభ స్థానియ జాతులు అంటున్నాము. ఓకేనా. దీస్ ఆర్ parent ఆర్ స్టార్టింగ్ ఎండెమిక్స్ విచ్ ఆర్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్. ఇవి ద్వైస్థితికంలో ఉంటాయి. ఇది ఎండెమిజం గురించి. ఓకే. సో ఎండెమిజం టాపిక్ ఈజ్ completed. Okay, thank you everybody.